అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. చేసిన వాళ్ళ వరకు కరెక్ట్‌గానే ఆన్సర్ చేశారండి. ఒకళ్ళిద్దరు ఎవరో తప్పులైతే మిస్టేక్స్ అంటే రాంగ్ గెస్ చేశారు ఆన్సర్స్ లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజెస్‌కి. ఈరోజైతే నేను పేర్లు అనౌన్స్ చేయలేనండి. ఫుల్ ఫేవరు. నిన్న కూడా వీడియో పెట్టలేదు అని చెప్పి వీడియో చేస్తున్నాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో అసలు నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఛాలెంజ్, షీ ఈజ్ గ్రైండ్ డే అండ్ నైట్ ఫర్ హర్ డ్రీమ్ జాబ్. అంటే ఆమె తను ఏదైతే కలగందో ఆ జాబ్ కోసం నిరంతరం శ్రమించడం అంటే ఏం చెప్పాను? గ్రైండ్ కదా. సో బి ఆప్షన్ కరెక్ట్ అండి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసరికి, టుమారో వీ విల్ లాంచ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అంటే లాంచ్ అంటే ఏంటి? ప్రారంభం కదా, కొత్త ప్రారంభం. మేము రేపు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా, మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ మోస్ట్, అందరికీ చాలా యూస్ఫుల్ అండి ఈ సెంటెన్సెస్ అనేవి. సో ఇవి చాలా చిన్న సెంటెన్స్ అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్. ఇంకెందుకు లేటు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటి? మనం రోజు ఉపయోగించే చాలా ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలండి. ఇవి మనం చిన్నవి అనుకుంటాం కానీ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఇప్పుడు పాడ్కాస్ట్లు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో చేస్తున్నారు కదా, అదనే కాదు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యాలు మనం వింటూనే ఉన్నాం. అసలు వాటి అర్థాలు ఏంటి మనం కూడా అవి నేర్చుకుందాం. సో కమింగ్ టు ది సబ్జెక్ట్. ఫస్ట్ సెంటెన్స్, లెట్స్ డైవ్ ఇన్. లెట్స్ అంటేనే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కదా అని అర్థం అండి. లెట్స్ ఎక్కడొచ్చినా కూడా ఇక మొదలు పెడదాం పదా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో మొదలు పెడదాము అంటే స్టార్ట్ డిస్కషన్, ఇంకా స్టార్ట్ చేద్దామా అని అర్థం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో మాట్లాడుతున్న ఇంగ్లీష్ అండి. మనం కూడా నేర్చుకుందాము. మనం కూడా ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా లెవలప్ అవుతూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి. దానిలో భాగంగానే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సెకండ్ సెంటెన్స్, బ్రేక్ ఇట్ డౌన్ అంటే సులభంగా వివరించు. ఎవరైనా ఏం జరిగింది అంటే స్టోరీ మొత్తం ఇంకా లాగబీకి చెప్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భాలలో మనం బ్రేక్ ఇట్ డౌన్ అంటే సులభంగా వివరించు అంటే ఎక్స్ప్లెయిన్ సింప్లీ అంటూ ఉంటాం కదా, దాన్నే మనం అడ్వాన్స్డ్ లెవెల్లో బ్రేక్ ఇట్ డౌన్ అని వాడుతున్నారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెంటెన్స్, దట్ బీయింగ్ సెడ్ అంటే మనం జనరల్గా డైలీ లైఫ్లో హౌఎవర్, బట్ అని వాడుతూ ఉంటాం కదా, దాని ప్లేస్లో ఈ స్మాల్ సెంటెన్స్ అంటే అయినప్పటికీ, అయినా కానీ అని యూజ్ చేయాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ సెంటెన్స్ని వాడుతున్నామండి. నెక్స్ట్ సెంటెన్స్, టు బీ హానెస్ట్ అంటే నిజంగా చెప్పాలి అంటే. మీకు ఈ వాక్యం వినగానే ఒకటి గుర్తు రావాలి. జనరల్గా మనం ఈ సెంటెన్స్ ప్లేస్లో ఒకటి అంటూ ఉంటాం, ఏంటి? హానెస్ట్లీ స్పీకింగ్. ఇప్పుడు గుర్తొచ్చిందా? సో హానెస్ట్లీ స్పీకింగ్ అంటే నిజంగా చెప్పాలంటే ఇట్లా అబ్బా అని అంటూ మనం డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాం కదా, అదే అర్థం అన్నమాట. నెక్స్ట్, యు నో వాట్ ఐ మీన్. నేను అన్నది అర్థమైంది కదా, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా అంటే నా ఇంటెన్షన్, నేను ఏదైతే అర్థంతో చెప్పానో ఆ అర్థం నీకు అర్థమైంది కదా అన్న సందర్భంలో మనం యు నో వాట్ ఐ మీన్ అంటే మనం వాళ్ళని అగ్రిమెంట్ అంటే వాళ్ళని అడుగుతున్న, అర్థమైందా, నేను చెప్పింది కరెక్ట్గానే నీకు అర్థమైందా అన్న సందర్భంలో ఈ సెంటెన్స్ని వాడతామండి. నెక్స్ట్, వాట్ ఇన్స్పైర్డ్ యూ అంటే ఈడీ వచ్చిందంటే మనకు తెలుసు కదా, జరిగిపోయిన కాలానికి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని? మిమ్మల్ని ప్రేరేపించిన సంఘటన ఏమిటి, మిమ్మల్ని మార్చేసిన సంఘటన ఏమిటి అంటూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలోనే మీకు ప్రేరణ ఏమిటి, మోటివేషన్ క్వశ్చన్ అనమాట. అంటే మిమ్మల్ని ఏది మోటివేట్ చేసింది,
మీరు ఇంతలా మారారంటే ఏ సిచ్యువేషన్ వల్ల మీరు ఇలా మారారు అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లోనే ఈ వాక్యం వాడతామండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ సెంటెన్స్. నెక్స్ట్, టెల్ అస్ అబౌట్ అంటే, టెల్ అస్ అబౌట్ అంటే ఆస్క్ టు ఎక్స్ప్లెయిన్ అంటే దాని గురించి చెప్పు, నాకు దాని గురించి తెలియదు, దాని గురించి వివరించగలరా అన్న సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో టెల్ అస్ అబౌట్, దాని గురించి చెప్పండి అని అర్థం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్, వాక్ అస్ త్రూ. మనం ఎవరినైనా సరే కెన్ యూ వాక్ అస్ త్రూ అంటే ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు కెన్ యూ వాక్ అస్ త్రూ అంటే ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్, కొంచెం వివరంగా స్టెప్పుల వారీగా వివరిస్తారా, నాకు అర్థం కావట్లేదు అన్న సందర్భంలో అడుగుతామండి. అంటే దశల వారీగా వివరించగలరా, వివరించండి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్, నాకు వర్డ్ అనే రోజు అలవాటైపోయి కమింగ్ టు ది నెక్స్ట్ సెంటెన్స్ అండి. కీ టేక్ అవే. కీస్ అంటే తాళాలు, టేక్ అవే తీసుకెళ్ళడం అని అనుకోవద్దండి. కీ టేక్ అవే అంటే ముఖ్యమైన విషయం అనమాట. అంటే ఏదైతే చాలా ముఖ్యమైన విషయం అంటే మెయిన్ లెసన్. ఇప్పుడు మన జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్ మనల్ని మార్చిద్ది, లేదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా మన లైఫ్లో చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది కదా, దాన్నే కీ టేక్ అవే అంటారండి. చాలా ముఖ్యమైన మెయిన్ లెసన్ అని చెప్పాల్సిన సందర్భంలో ఈ సెంటెన్స్ని వాడతాము. నెక్స్ట్, ఫైనల్ థాట్స్. ఫైనల్ థాట్స్ అంటే చివరి అభిప్రాయం. మనకి మొత్తం విన్నాక ఒక లాస్ట్లో ఒక అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే వాళ్ళు ఇచ్చిన డెమో ప్రకారం మనకి ఏదో ఒకటి అర్థమవుతుంది. సో అలా కానీ, లేదు అంటే ఎవరైనా ఏదైనా సన్నివేశాన్ని చెప్తున్నప్పుడు ఓకే ఇది చేస్తే యూజ్ ఉందా లేదా అనేది ఒక చివరి అంటే ఎండింగ్ ఒపీనియన్. మొత్తం విన్నాక, లేదంటే మొత్తం చూశాక, మొత్తం తెలుసుకున్నాక మీ ఫైనల్ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు దీన్ని ఏమంటాము, ఫైనల్ థాట్స్ అని అంటామండి, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ అర్థమైంది కదా, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు ఈరోజు టెస్ట్ ఆఫ్ ది డే ఏంటి అంటే, మీకు ఈ వాక్యాల్లో ఏది బాగా తెలుసు, ఈ 10 వాక్యాలలో మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా సరే విని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే కనుక ఈ 10 వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం కూడా అప్గ్రేడ్ అయినట్లే అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి. లైక్ చేస్తున్నారు కానీ హైప్ చేయట్లేదండి. సో మీకు నచ్చితేనే చేయండి, ఎందుకంటే ఇంకొక 10 మందికి మనలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయ్యిద్ది. సో ఎవరికైనా యూజ్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే కంటెంట్ యూజ్ఫుల్ అనుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.